ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నా పేరు జాఫర్. ఈ వారం మా అతిథి సీనియర్ మంత్రి అయ్యన్న పాత్రుడు. నమస్కారం అయ్యన్న పాత్రుడు గారు. మీతో ముఖాముఖి మొదలుపెట్టే ముందు మీ పొలిటికల్ ప్రొఫైల్ పై స్మాల్ స్టోరీ. చింతకాయల అయ్యన్న పాత్రుడు టీడీపీలో 83 బ్యాచ్ నేత, 6 సార్లు ఎమ్మెల్యే, ప్రస్తుతం R&B మంత్రి. తూటాల్లాంటి మాటలతో విపక్షాన్నే కాదు ఒక్కోసారి స్వపక్షాన్ని ఇరకాటంలో పెడుతూ ఉంటారు. అందుకే అయ్యన్నను స్వపక్షంలో విపక్షం అంటుంటారు. ప్రస్తుతం అయ్యన్న సాటి మంత్రి గంటాని టార్గెట్ చేశారు. ఎందుకో ఏంటో ఈ ముఖాముఖిలో అడిగి తెలుసుకుందాం. మంత్రి గారు, నా మొదటి ప్రశ్న, మంత్రిగా ఉండి మీరు సిట్టు ముందు హాజరయ్యారు, నామోషిగా లేదా? ఎందుకు నామోషి ఎందుకండి? మీకు ప్రోటోకాల్కి రావాల్సిన ఆఫీసర్ల ముందు మీరు చేతులు కట్టుకుని నిలబడి సమాధానం చెప్పారు. చేతులు కట్టుకొని నిలబడాల్సిన అవసరం లేదు. వాళ్ళు నాకు ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే, మీరు కొన్ని సందర్భాల్లో టీవీల్లో కానీ పేపర్లో కానీ కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ గురించి మీకు ఏమైనా ఆధారాలు ఉంటే వచ్చి చెప్పుకునే అవకాశం మీకు ఉంది. లేదంటే ఈమెయిల్లో పంపించండి, అలాగైనా పర్లేదు, ఈమెయిల్లో పంపించండి విషయాలని చెప్పారు. నేనే కామెంట్ చేశాను కాబట్టి నేనే వెళ్ళి స్వయంగా వెళ్ళి చెప్పడం ధర్మం అనిపించి నేను వెళ్ళాను. నేను మంత్రిగా వెళ్ళలేదు, ఒక కామన్ పర్సన్గా వెళ్ళాను. కొన్ని వివరాలు ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను ఆరోపణలు చేయడమే కాదు, ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది కదా. అంచేత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వెళ్ళడం జరిగింది. కానీ మీ సహచర మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా నోటీసులు వచ్చాయి. ఆయన నామోషి ఫీల్ అవుతున్నాడు సిట్ ముందు హాజరు కావడానికి అని చెప్పి ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. నిజమే అంటే? అది నాకు తెలియదండి ఆ విషయం. ఏంటంటే అతను ఏమనుకున్నారో నాకు తెలియదు. నా వరకు మాత్రం నేను ఆరోపణలు చేశాను కాబట్టి ఆరోపణలు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉందనే ఉద్దేశంతో నేను స్వయంగా వెళ్ళడం జరిగింది. అయ్యన్న పాత్రుడు గారు, విశాఖ భూ స్కామ్ సంబంధించి మీరు సంచలనాత్మక చేసిన ఆరోపణలు చేశారు. ఒక పీక్ తీసుకెళ్లారు దానికి తగ్గట్టుగా ఆధారాలు సిట్టు ముందు మీరు చూపించలేకపోయారు అని అంటారు. నిజమేనా? ఎందుకు లేదండి, ఇవాళ చాలా ఇచ్చాను. మొత్తం కటింగ్స్, పేపర్ కటింగ్స్ కానీ లేదా నా ఆధారాలు కానీ అన్నీ కూడా ఒక బండిల్ ఇచ్చా. నేను ఒకటి మీకు ప్రశ్నిస్తున్నాను, మీకే ప్రశ్నిస్తున్నాను. మీ టీవీల్లో వచ్చిన కథనాలు కానివ్వండి, పేపర్లో వచ్చినటువంటి కథనాలు కానివ్వండి, భూ కుంభకోణాల మీద అవి వాస్తవాలు కాదంటారా మీరు? పక్కన స్థలం కొనడం, పక్కన కొండపారం పోకులు ఉంటే ప్రభుత్వ భూమిని కల్పించుకోవడం, ఇటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. మరి గాజువాక దగ్గర గవర్నమెంట్ భూమినే గవర్నమెంట్కి అమ్మారు, ఇలా చెప్పాను నేను. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. రానివ్వండి, గవర్నమెంట్ భూమి గవర్నమెంట్కి అమ్మడం నాకు అర్థం ఇప్పుడు వినలేదు నేను. అంటే విశాఖలో జరిగింది భూ వివాదాలు అంటారా లేకపోతే భూ కుంభకోణాలే అంటారా? అంటే దీంట్లో 2-3 రకాలు ఉన్నాయండి. భూములు తీసుకున్న సందర్భాలు ఒకటి, కొన్ని లిటికేషన్ భూముల్ని కొని గవర్నమెంట్లో మేము క్లియర్ చేసుకుంటామని చెప్పి లిటికేషన్ భూములు కొన్ని సందర్భాలు కొంతమంది ఏంటంటే గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని వాళ్ళు ప్రాపర్టీస్గా మార్చుకునే సందర్భాలు కొన్ని. దాంట్లో అధికారులతో జోక్యం కూడా ఉంది. కొన్ని సందర్భాలు ఏంటంటే గవర్నమెంట్ భూముల్ని బ్యాంకుల్లో తనఖాలు పెట్టి బ్యాంకుల్లో లోన్లు తీసుకునే సందర్భాలు కొన్ని. ఇది రకరకాలుగా ఉన్నాయి. రకరకాల సందర్భాల్లో రకరకాల ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు 1500 పైగా కంప్లైంట్స్ వస్తే భూ కుంభకోణాలకు సంబంధించి 170 కంప్లైంట్స్ కంటే ఎక్కువ రాలేదు. దీంట్లో రకాలు ఉన్నాయని చెప్పాను కదా నేను. ప్రభుత్వ భూముల్ని బ్యాంకులకు తనఖా పెట్టి 190 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు అని చెప్పి మీరు చెప్పారు. ఆ ఆరోపణ మీద ఇంకా కట్టుబడి ఉంటారా? నేను చెప్పలేదు, మీ పేపర్లో టీవీలో వచ్చిన వార్తలను చెప్తున్నాను నేను. ఇదే విషయంపై మీరు ఏదైతే 190 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారు, ప్రభుత్వ భూముల్ని తనఖా పెట్టి అన్నారో, ఆ సర్వే నెంబర్లో ప్రభుత్వ భూమి లేదు అని సాక్షాత్తు జిల్లా కలెక్టరే ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇక్కడ కలెక్టర్ చెప్పింది కరెక్ట్ అంటారా, మీరు చెప్పింది కరెక్ట్ అంటారా? అది బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఏదో బ్యాంక్ నాకు లేదు, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రచురణ చేశారు. ఇలా 190 కోట్లు అప్పు ఉంది, పైసా కూడా కట్టలేదు కాబట్టి ఈ వివరాలు అన్నీ ఇవన్నీ. తర్వాత ఏంటి, దాంట్లో రోడ్లు ఉన్నాయని, గవర్నమెంట్ రోడ్లు కూడా తనఖాలు ఉన్నాయని, గవర్నమెంట్ భూములు కూడా తనఖాలు ఉన్నాయి. మీ టీవీలో కూడా కథనాలు వచ్చాయి, మీ టీవీలో వచ్చినట్టుంది. మీడియాలో చెప్పడం వేరు, ప్రతిపక్షాలు చెప్పడం వేరు, ప్రభుత్వంలో పార్ట్గా ఉండి మంత్రిగా మీరు చెప్పడం వేరు. ఒక బాధ్యతగా ఉన్నటువంటి మంత్రిగా TV9లో కథనం వస్తే, TV9లో కథనం వచ్చిందండి, దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి రావాల్సిన బాధ్యత నాకు ఉందంటారు లేదా? ఆ పని నేను చేశాను. 193 కోట్ల రూపాయలు లోన్ తీసుకున్నారని చెప్పారు. లోన్ తీసుకున్నది నా సహచర మంత్రి గంటా శ్రీనివాసరావు అని చెప్పి నేరుగా పేరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? అది రుజువు అయిందని చెప్తాను నేను. ఇప్పుడు మీరు దొంగ అంటారు ఒకరు, నేను దొంగ అంటే తప్పు కదా. మీరు దొంగ కాదన్నది రుజువు అయిన తర్వాత దొంగ అనాలి నేను. జగన్మోహన్ రెడ్డి విశాఖలో 3 లక్షల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది భూ వివాదాలు అంటారు. మీరేమంటారు? 30 లక్షల కోట్లు అంటారా లేకపోతే అంత లేదంటారా? అసలు అది ఎంక్వైరీ జరుగుతుందండి. ఎంక్వైరీలో అన్నీ కూడా కరెక్ట్ అని నేను అన్నాం. కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని కరెక్ట్ అవ్వచ్చు. అయ్యన్న పాత్రుడు గారు, ఈ పేపర్లో వార్త వచ్చింది,
ఇందులో ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యే పేరు కూడా వినిపిస్తూ ఉంది. చూశాను. దీని మీద మీరేమంటారు? నిజమే. నేను మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్న మాట కూడా మీకు గుర్తు చేస్తున్నాను. ఇవాళ సిట్ వేస్తే ఒక మాట అన్నారు, ఏ పార్టీ వాళ్ళు ఉన్నా వదిలిపెట్టేది లేదు, ఏ పార్టీ వాళ్ళ మీద రుజువైనా తప్పు దొరికినా నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రిగా మాట్లాడినప్పుడు అంటే ఇక్కడ ధర్మన ప్రసాదరావు అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ మీ పార్టీ కండువా వేసుకున్న టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇతని మీద కేసు నమోదైనా పర్వాలేదు అంటారు. కేసు నమోదు కదండి. తప్పు చేస్తే ఎవరైనా అయ్యన్న పోతే తప్పు చేస్తే బాధ్యత కాదండి. నేను తప్పు చేస్తే సిట్ ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదా, కేసు అనుభవించిన అవసరం లేదా? అంటే చంద్రబాబు నాయుడు ఎందుకు ఆదరిస్తూ అన్నారు, ఏ పార్టీ వాళ్ళని సరే వదిలిపెట్టేది లేదు. ఏ పార్టీ వాళ్ళు అంటే మా పార్టీ కూడా ఇంక్లూడింగ్ అర్థం కదా. విశాఖ స్కామ్ మొత్తంగా విలువ మీ అంచనాల ప్రకారం ఎన్ని కోట్లు ఉంటుంది అంటారు? కోట్లు నేను చెప్పడానికి కానీ నాకు మొదటి నుంచి నాకు అనుమానం ఏంటంటే విశాఖపట్నంలో ఉన్నటువంటి కుంభకోణాలలో భూమి ఇంచుమించు 4-5 వేల ఎకరాల వరకు కూడా ఈ మార్పులు కానీ దోచుకోవడం కానీ లేకపోతే ట్యాంపరింగ్ కానీ ఇవన్నీ కూడా జరిగి ఉంటాయని చెప్పి నా తాలూకు అంచనా. కానీ దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఇంకా వేరే మార్గాలు ఏముందంటారు? రెక్టిఫై ఏం చేస్తాం? రెక్టిఫై ఏంటి? ఇన్ని వేల ఎకరాలు జరిగిందంటే అధికారులు అండదండలు లేకుండా జరుగుతుందండి. ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ బయటకు రావాలంటే అందుకే చెప్పి సిట్ ముందు అడిగారు ఎవరు దీంట్లో లోపం అంటే అధికారులు అండదండలు లేకుండా జరగవు. పేర్లు మేము చెప్పమండి, పేర్లు నుంచి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ టైంలో ఎవరు అధికారులు ఉన్నారో వాళ్ళు మీరు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుందని చెప్పారు. ఇంకోటి, మంత్రి గంటా శ్రీనివాసరావు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి, 2 వాదనలు వాళ్ళు బయటకు తీసుకొస్తున్నాయి. ఒకటి, మంత్రి గంటని పొమ్మన లేక పొగ పెడుతున్నారు అని ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. వాస్తవం అంటారా? ఎందుకు పొగ పెట్టాల్సిన అవసరం ఏముంది? అతని వల్ల నాకు నష్టం ఏముంది? అతని దగ్గర నేను పోటీ చేస్తాను, అదే అతను పోటీ చేస్తాడు, చేయడు కదా. నాకు అతని వల్ల నష్టం ఏంటి? నాకు పొగ పెట్టాల్సిన అవసరం ఏముంది? అతను మంత్రిగా ఉన్నాను, నేను మంత్రిగా ఉన్నాను. అతను మంత్రి ఇచ్చిన మంత్రి తీసేయలేదు కదా. చంద్రబాబు నాయుడు ఇద్దరిని ఒకలా చూస్తున్నారు కదా. దానివల్ల నాకు నష్టం ఏంటి? నేను పొగ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇంకో వాదన కూడా ఏంటంటే, మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్కడ పార్టీ మారిపోతాడేమో, అటువంటి నాయకులు టీడీపీకి అవసరం కాబట్టి అతని అలాగే టీడీపీలో ఉంచడానికి మంత్రి అయ్యన్న పాత్రుడు ఇలాంటి వ్యూహం పన్నుతున్నాడని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. పార్టీలో ఉంచడం కోసం పండుగ ఏముందండి? నేను ఎప్పుడు కూడా పార్టీ మారుతానని మాట్లాడలేదు. నేను ఇంతలో అందరం కలిసి పనిచేద్దాం, అందరూ కలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలో ఒక లక్ష్యం పెట్టుకోవాలని పనిచేస్తున్నాం. జిల్లా కలెక్టర్ ఈ స్కామ్ని బయటకు తీసుకొచ్చారు. దాదాపు 16,000 ఎఫ్ఎంబీలు గల్లంతైనాయి అన్నారు అని చెప్పి. ఆ ఎఫ్ఎంబీలు గల్లంతంతా గత 3 ఏళ్ళుగా జరిగిందంటారా, లేకపోతే చాలా సంవత్సరాలుగా జరుగుతుంది అంటారు? ఇది నేను 2008 నుంచి కూడా స్టార్ట్ అయింది సార్. ఇది అప్పుడు ధర్మాన ప్రసాద్ గారు రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి ఈ స్టార్ట్ అయ్యాయి. అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ భూములు వీళ్ళు గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం ఇవన్నీ కూడా అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుపుకొస్తున్నాయి. 2014 లాంటి మరీ ఎక్కువయ్యాయి. అంచేది ఇవన్నీ కూడా చూస్తే అప్పటి నుంచి ఒక అలవాటు అయిపోయింది. ఇతర జిల్లాల నుంచి కూడా రావడం, ఇక్కడ సెటిల్మెంట్లు చేయడం, భూములు కొనుక్కోవడం ఇవన్నీ అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి ఇవన్నీ కూడా. కానీ గత 3 ఏళ్ళుగా పక్క జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులు కూడా విశాఖ జిల్లాలో ఇల్లు తీసుకొని ఆఫీసులు మెయింటైన్ చేస్తూ సెటిల్మెంట్ చేశారు. ఇలాగా సెటిల్మెంట్లు చేస్తున్న రాజకీయ పార్టీ నాయకుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అది మీ నోటీస్కి వచ్చిందా? ఉండొచ్చు, నేను కాదనలేదు. నేను పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీ అందరికీ విశాఖపట్నం జిల్లాలో ప్రజలందరికీ తెలుసు, ఆఫీసర్లకు తెలుసు, పత్రికా విలేకరులకు తెలుసు. కొంతమంది ఎమ్మెల్యేలు ఇతర జిల్లాల నుంచి వచ్చి ఎక్కడైతే లిటికేషన్ భూములు ఉన్నాయో లిటికేషన్ భూములన్నీ కూడా వాళ్ళకి డబ్బు ఇచ్చి వీళ్ళు కొనుక్కొని ఆ లిటికేషన్ లేకుండా ప్రభుత్వాల్లో ప్రయత్నం చేయడం కోసం ప్రయత్నించాలని కూడా మనందరికీ తెలుసు. ఇది వాస్తవం. ఇవన్నీ జరగకుండా ఉండాలన్నదే నా ప్రయత్నం. ఇవన్నీ అరికట్టాలి. ఇటువంటి రాబోయే రోజుల్లో జరగకూడదు విశాఖపట్నం. నేను రాబోయే రోజుల్లో విశాఖపట్నం మంచి ఫ్యూచర్ ఉంది, మంచి సిటీగా గ్రోత్ అయ్యే అవకాశం ఉన్నాయి కాబట్టి ఇటువంటి రాబోయే రోజులు జరగకూడదు. కానీ మీ ఉద్దేశం అది, ఎందుకంటే ఈ అక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి పేదవాడు నష్టపోకూడదు, వాళ్ళకి న్యాయం జరగాలి, ఇటువంటి మళ్ళీ జరగకుండా ఆపాలి కాబట్టి ఎవరో ఒకటి మాట్లాడాలి కాబట్టి ప్రభుత్వం మేము భాగం కాబట్టి మేము మాట్లాడామని మీరు అంటున్నారు. కానీ మంత్రి అయ్యన్న ఇలా మాట్లాడడం వల్ల విశాఖపట్నం బ్రాండ్ పోయింది, బ్రాండ్ ఇమేజ్ పోయింది అని చెప్పి ఒక వాదన తెర మీదకి తీసుకొచ్చారు. మీరేమంటారు? అది కొంతమంది స్వార్థపరులు చేస్తున్న ప్రచారం అండి. నేనేమంటానంటే విశాఖపట్నం వచ్చి పెట్టుబడులు పెట్టాలని చాలా భయం పడుతున్నారు కదా వాదన. ఇప్పుడు భయం పోతుంది. విశాఖపట్నంలో న్యాయం జరుగుతుంది, అన్యాయాలు జరగవు, భూ ఆక్రమణలు జరగవు అనే పరిస్థితి తీసుకువచ్చినప్పుడే ప్రతివాడు కూడా స్వేచ్ఛగా వచ్చి విశాఖపట్నం ప్రశాంతమైన వాతావరణం ఉంది వెళ్దామని ఆలోచన చేస్తాడు. మరి ఆ వాతావరణం క్రియేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, మంత్రుల మీద, మా మీద ఉంది కదా. ఎవడో ఒకటి మాట్లాడాలి కదా. ఇందా మీరు అన్నట్టు విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ని పోగొట్టింది మంత్రి అయ్యన్న పాత్రుడు అని చెప్పి మంత్రి గంటా శ్రీనివాసరావు సీఎంకి ఒక లేఖ రాశారు. చూశాను, నేను లేశాను. చంద్రబాబు అయ్యన్న పాత్రుడు గారి వల్ల పార్టీ ప్రతిష్ట కూడా దెబ్బతింటున్నాను.
నేనేమంటాను, నా వాదన ఏంటంటే నేను మాట్లాడడం వల్ల పార్టీ ప్రతిష్ట పెరిగింది అంటాను. నేను మాట్లాడడం వల్ల చంద్రబాబు సిట్టేశారు కాబట్టి వీళ్ళు ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలకు దోషులు పట్టుకున్నారు అనుకోండి, ప్రశాంత వాతావరణం వస్తుంది. మీ వల్ల పార్టీ ప్రతిష్ట పెరిగితే వారం రోజుల క్రితము అమరావతిలో జరిగిన పార్టీ సమన్వయ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీరు సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్ళిపోవడం చెప్పి ఎందుకన్నారు? సమావేశ మందిరంలో నుంచి మంత్రి గంటా శ్రీనివాసరావు, మంత్రి అయిన పాత్రుడు వద్దు మీరు బయటకు వెళ్ళిపోవడం చెప్పి తప్పుడు కమ్యూనికేషన్. వాళ్ళ మీటింగ్ అయిపోయిన తర్వాత మీ ఇద్దరు కలిసి నా రూమ్లో కూర్చోండి, నేను మీ ఇద్దరితో మాట్లాడాలన్న తప్ప బయటికి వెళ్ళిపోమని ఎవరు తప్పు. అయినా గారు, మంత్రి గంటా శ్రీనివాసరావు లేఖలో సిబిఐ విచారణకి ఆదేశించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నారు. దీన్ని మీరు ఎందుకుంటారు? ఎందుకు చంద్రబాబు నాయుడు సిబిఐ విచారణ చేయడానికి వెనక అడుగు వేస్తున్నారు? సిట్ ఎంక్వైరీ చేస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి నాకు అర్థమవుతుంది. నేను ఒక క్వశ్చన్ గుర్తు మీకు. జగన్మోహన్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? సిబిఐ ఎంక్వైరీ మీద నాకు నమ్మకం లేదు, ఇది కాంగ్రెస్ పార్టీ సంస్థ అన్నాడు. అతని మీద చేసినప్పుడు సంస్థ మంచిది కాదా? ఇప్పుడేమో అతనేమో సిబిఐ ఎంక్వైరీ ఇవ్వమంటాడా? కానీ ఈ ఆరోపణ ఎదుర్కొంటున్న వాళ్ళు టీడీపీ సంబంధించిన నాయకులే ఉన్నారు. అవ్వచ్చు, ఆ నాయకులు ఉన్నారు. ధర్మప్రసాద్ కొడుకు లేరు, బొత్స సత్యబాబు చుట్టాలు లేరు. ఇవన్నీ రావాలా, ఎవరున్నా బయటికి రావాలా, కంట్రోల్ అవ్వాలా. ఇప్పటికే సిట్ దగ్గర ఒక 3 ఎమ్మెల్యేల మీద సిట్ దగ్గర కంప్లైంట్స్ ఉన్నాయి. అవన్నీ కేసు రిజిస్టర్ అయితే కంప్లైంట్స్ ఉన్నాయి, రుజువు అవ్వలేదు. ఇంకా రుజువు అయిన తర్వాత మాట్లాడదాం. మీరు నిష్పక్షపాతంగా ఇలా మాట్లాడుతూ ఉంటారు, ధైర్యంగా మాట్లాడుతూ ఉంటారు. పార్టీలో ఇంటర్నల్గా మీకు ఎట్లాంటి ఇబ్బందులు ఏమి ఉండవంటారా? నిజంగా ఉంటే మంత్రి ఇస్తారా? నాకు ఈ పొజిషన్ ఇస్తారా? నన్ను ఎంకరేజ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు? నన్ను పక్కన పెడతారు కదా. అంటే నేను చేసింది న్యాయం, వాస్తవం అని చెప్పి అతను తెలుసు కాబట్టి నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. నన్ను ఈ పొజిషన్ ఎందుకు పెడతాడు? 5సారి మంత్రి, ఎందుకు ఇన్నిసార్లు మంత్రి వాళ్ళకి ఇస్తారా? మీరు ప్రతి యాక్టివిటీ ప్రతి మీడియా ముందు చెప్పకముందు పార్టీ దృష్టికి ఇలా వెళ్తుందని చెప్పి ముందుగా చెప్తారు, లేకపోతే స్పాంటేనియస్గా చెప్తాను? ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతారు, ఏ క్వశ్చన్ అడుగుతారు తెలుసా నాకు? మీరు అడుగుతుందని చెప్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు నేను చెప్పను. నేను మాట్లాడిన తర్వాత అప్పుడన్నా ఇవి అలా మాట్లాడేవంటే ఈ సందర్భంలో ఇలా మాట్లాడేదని చెప్తుంటాను. ఇంకోటి, మంత్రి గంటా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా కోర్టులో పిల్లి ఇప్పించింది కూడా ఆయన పాత్రుడు మనుషులే అంటారు. సహజంగా అంటారండి. నాకు ఆ పిల్లి గురించి తెలియదు, ఎవరు వేసారో తెలియదు, ఆ కుర్రోడు ఎవరో తెలియదు, ఏమీ తెలియదు. సహజంగా ఇద్దరికి మనస్పర్ధలు ఉన్నమాట వాస్తవం. చాలామంది చెప్తారు అయ్యన పోతికి గంటా శ్రీనివాస్ మనస్పర్ధలు లేవని. ఉన్నమాట వాస్తవం, దాంట్లో అనుమానం లేదు. కానీ పార్టీ కోసం కలిసి పనిచేస్తాం, దాంట్లో అనుమానం లేదు. ఉంటే మాలో చిన్న మనస్పర్ధలు ఉన్నాయి, లేదు, నేను వాస్తవం చెప్తున్నాను. కానీ పార్టీ కోసం, పార్టీకి డ్యామేజ్ అయ్యే విధంగా ఉండదు. పార్టీ కోసం ఇద్దరు కలిసి పనిచేస్తాం. అంటే విశాఖపట్నం భూ స్కామ్ సంబంధించి అయితే ఒకటి స్కామ్ బయటకు రావాల్సిందే, ఎవరు దోషులను శిక్షించబడాల్సిందే, ఎవరో ఒకటి మాట్లాడాల్సిందే. బట్ ప్రతిపక్షాల కంటే కూడా అధికార పార్టీలు మీరు ఉండి మాట్లాడడం వల్ల ఆ సీరియస్నెస్ పెరిగింది అని చెప్పి, అంటే ఒక కోణంలో అయితే అది మీరు సరైన మాట్లాడిందని చెప్పి ఒక అభినందనలు వస్తున్నాయి. బట్ పార్టీ పరంగా కొంచెం ఆలోచిస్తే మాత్రము పార్టీ ఇబ్బందులకు పడుతుందని చెప్పి ఇంకో వాదన పార్టీ సర్కిల్స్లో. నెంబర్ 1, ఇవన్నీ కూడా 2014 నుంచి జరుగుతున్నాయి. చెప్పారు కదా, 2008 నుంచి స్టార్ట్ అయ్యి 2014 వరకు ఉంది. అప్పటి నుంచి కూడా యాక్షన్ లేవు. నేను ఇంత సీరియస్గా మాట్లాడాను కాబట్టి యాక్షన్ వచ్చింది నేను అనుకుంటున్నాను. అలాగే ఎందుకు అనుకోకూడదు? పక్క నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల మీద కూడా అలిగేషన్స్ వచ్చాయి, దాని మీద ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ సాగుతూ ఉంది, ఇంకొంతమంది ఎమ్మెల్యేలు వస్తున్నాయి. కానీ అయ్యన్న పాత్రుడు వాళ్ళ గురించి ఎక్కడ మాట్లాడడం లేదు. ఒక గంటకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే యాక్టివ్గా మాట్లాడుతున్నారు. ఎక్కడ మాట్లాడానండి? పరోక్షంగా అదే వ్యవహారం. పరోక్షంగా మీరు ఊహించుకుని నాతో కలగవద్దు. నేను ఎక్కడ పేరు మాట్లాడలేదు, పలానా వ్యక్తి అని కూడా చెప్పలేదు. 190 కోట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా తనఖా, ఇవన్నీ మీరు పరోక్షంగా గంటకి తగిలించడానికి. అసలు గంటా శ్రీనివాసరావు ఆ సంస్థలో డైరెక్టర్ కాదు, తెలుసా మీకు? అవును, ఇవన్నీ మీరు నమ్మాలా? మరి నమ్మకపోతే మరి చెప్పింది నమ్మాలి కదా. నేను ప్రత్యేక కంపెనీ మీద మాట్లాడుతున్నాను, ఎంత చెప్పేసి గంటా శ్రీనివాస మాట్లాడలేదు. ఇంకోటి, మీరు మీ ఆరోపణలు పదే అధికారుల పేరు ప్రస్తావిస్తున్నారు. ఒక ఎంఆర్ఓ అంత ఇండిపెండెంట్గా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుందంటారా? ఒక ఎమ్మెల్యే ఇన్ఫ్లుయెన్స్ లేకుండానో, లేకపోతే ఒక మంత్రి ఇన్ఫ్లుయెన్స్ లేకుండానో, లేకపోతే జిల్లా ఉన్నతాధికారులు ఇన్ఫ్లుయెన్స్ లేకుండానో ఒక ఎంఆర్ఓ అడ్డదిడ్డంగా డాక్యుమెంట్స్ ట్యాంపరింగ్ చేస్తాడు అని అనుకుంటున్నారా మీరు? అసలు అధికారులు ప్రమేయం లేకపోతే రికార్డ్ ట్యాంపరింగ్ చేసే అవకాశాలు ఎలా వస్తాయి చెప్పండి? రావు. దానికి కారణాలు వేరే అవ్వచ్చు. ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, పై అధికారులు ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు, ఇవన్నీ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కానీ వాళ్ళు ప్రమేయం లేకుండా, వాళ్ళు సహకారం లేకుండా ట్యాంపరింగ్ జరిగే అవకాశాలు మాత్రం ఉండవు, ఉండే అవకాశాలు లేవు. కొన్ని విషయాలు మీరు 4 గోడల మధ్య సిట్కి ఏదో చెప్పారో
కొన్ని విషయాలు మాకు చెప్పండి. ఏ ఎంఆర్ఓల మీద ఏ ఆర్డీఓల మీద ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి? నేను పేర్లు చెప్పలేదు, కానీ ఒక మాట చెప్పాను. 2008 నుంచి ఇప్పుడు 2017 వరకు ఎవరైతే ఎంఆర్ఓలు పనిచేశారో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పాను. కానీ ఇక్కడ టీడీపీలో మొన్న కుటుంబరావు నా డిబేట్లో మాట్లాడుతూ 2007లో 2008లో కాంగ్రెస్ హయాంలో ఉండే రెవెన్యూ శాఖ మంత్రిలో విచ్చలవిడిగా విశాఖ జిల్లాలో ఎన్ఓసిస్ ఇచ్చారు, అక్కడే స్కామ్ జరిగింది, అదే ముఖ్యమైన స్కాము అన్నారు. ఆ విషయం ఆయన పాత్రుడు ఎందుకు దృష్టి అదే పెట్టారు? చెప్పారండి. పూర్వం ఏంటంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి ల్యాండ్ ఇచ్చేవారు 5 ఎకరాల వరకు. ఆ 5 ఎకరాస్ ఏంటంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత దాన్ని ఎన్ఓసి ఇచ్చేవారు. ఆ కేసుల్లో ధర్మాన ప్రసాద్ టైంలో చాలా ఎక్కువ జరిగాయి. నేను పేపర్ చూడండి, ఆ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కుటుంబానికి కూడా తెలియదు ఎన్ఓసి ఇచ్చినట్టు. ఈ కేసులు అటువంటి పెద్ద పెద్ద కేసులు 5 ఎకరాలు 6 ఎకరాలు అంటే 5 ఎకరాలు అంటే ఈ రోజు ఎంత అండి? 50 కోట్లు 60 కోట్లు కదా. అవును. ఇప్పుడు ఆ ఎన్ఓసిస్ కూడా క్యాన్సిల్ చేసి ప్రపోజల్ ఏమైనా పెట్టారా మీరు? ఏం అవుతుంది, ఎంక్వైరీ అవుతుంది, ఎన్ని బయటకు వస్తున్నాయి. ఇప్పుడు దాని మీద మళ్ళీ క్యాబినెట్లోకి వస్తుంది, క్యాబినెట్లో డెసిషన్ తీసుకుంటాం. చాలా సీరియస్ అలిగేషన్స్ బయటకు వస్తున్నాయి కదా, అనిపిస్తున్నాయి కదా మీకు? ఆ సీరియస్నెస్ తగ్గట్టుగా చర్యలు ఉంటేనే ఇది పులి స్టాప్ పడుతుంది అంటే నిజమే. మరి సీరియస్నెస్ చర్యలు తీసుకోవాలంటే రిపోర్ట్ రావాలి కదా. చోడవరంలో ఇప్పటికే టీడీపీ సంబంధించిన ముఖ్యుల మీద కేసు నమోదు కూడా అయింది. మీ దృష్టికి వచ్చిందా? అవును, రుణమాఫీ 2014 నుంచి జరుగుతూ ఉన్నాయి కదా ఈ వ్యవహారం అని చెప్పి, అప్పుడు కళ్ళు మూసుకుని ఎందుకున్నారు అని. అంటే అప్పుడప్పుడు వస్తా టైం రావాలి కదా సార్. 2014లో కూడా నేను లెటర్ రాశాను, విశాఖపట్నంలో జరుగుతుంది. రోజుకి 18 గంటల పాటు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉన్నారు. విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఆయన వంతు కృషి చేస్తున్నారు, నిద్రాహారాలు లేకుండా పనిచేస్తున్నారు. కానీ ఈ విశాఖపట్నం జిల్లా వ్యవహారాలు ఒకరి మీద ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉంటే ఆయన కొంత తలనొప్పిగా ఉండే అవకాశం ఉన్నాయి, ఫ్రెష్గా ఉంచే ప్రయత్నాలు చేయట్లేదు టీడీపీ నేతలు అని అంటారు కదా. ఒక న్యాయమైన విషయం కోసం పోరాడుతూ జరుగుతున్నప్పుడు చిన్న చిన్న తలనొప్పులు వస్తాయి. రాజకీయం అంటే తలనొప్పులు కదా, మీకు తెలుసు కదా. ఇంకోటి ల్యాండ్ పూలింగ్ సంబంధించిన వ్యవహారంలో చాలా అవకతవకలు జరిగాయని చెప్పి విష్ణుకుమార్ రాజు మిత్రపక్షం ఉండే ఎమ్మెల్యే ప్రభుత్వం చాలా వరకు లేఖ రాశారు. కానీ సిట్ పరిధిలో ఆ అంశాన్ని ఎందుకు తీసుకోవట్లేదు? అది వేరండి, ఆ అంశం వేరు. ఇప్పుడు ఆల్రెడీ దాని మీద సిట్ రాకముందే విష్ణుకుమార్ రాజు మాట్లాడిన తర్వాత అది చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు వెంటనే చేశారంటే ఆ జీవన్ ఎబిఎస్లో పెట్టేశారు. అయిన పాత్ర గారు, మీరు ఒక క్వశ్చన్ చెప్పండి. మీరు చంద్రబాబు నాయుడుకి లాయలా, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లాయలా? అదే మాట్లాడారు, తెలుగుదేశం పార్టీకి రాయాలి నేను. కానీ జగన్మోహన్ రెడ్డికి అస్త్రాలంతా అందిస్తున్నది మీరే అని చెప్పి అంటున్నారు. ఎవరు ఏ అస్త్రాలు అందించారు? భూ స్కామ్ సంబంధించిన వ్యవహారాలు. భూ స్కామ్లో మన మనుషులు లేరండి. వాళ్ళు ధర్మాన ప్రసాద్ ఇదంతా వాళ్ళ పార్టీలు కదా. మరి పార్టీ మీద అభిమానం ఉంటే వాళ్ళ పేర్లు తీసుకొస్తారు బయటికి. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని దొంగ నేను ఎందుకు అంటున్నాను ఓపెన్గా? అది స్టేజ్ మీద మాట్లాడతాను. దొంగని ఎందుకంటాను? మామూలుగా అన్నాను. నువ్వు 14 నెలలు జైల్లో ఉన్నాడు, ఏ దొంగ దొర అంటావు అండి? భూ ఆక్రమణలకు సంబంధించి, భూ కుంభకోణాలకు సంబంధించి విచారణ జరగడానికి కారణం మీ వ్యాఖ్యలు. కానీ ఏజెన్సీలో లాటరేట్ పేరుతో మైనింగ్ కోట్లు దోచుకుంటున్నారు కదా, ఆ విషయం మీ దృష్టికి ఎందుకు రాలేదు? మా కోట్లు కొనంటే ఇప్పుడు అక్కడ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఎక్కడ అక్రమ మైనింగ్ అరికట్టడానికి ఏ చర్యలు తీసుకున్నారండి? మైనింగ్ డిపార్ట్మెంట్ ఉంది, మైనింగ్ మినిస్టర్ ఉన్నారు, దానికి కంట్రోల్ ఉంది, అంతా ఉంది. ఎవరో దొంగలు కూడా అక్రమాలతో అరికట్టడానికి విజిలెన్స్ వింగ్ ఉంది, ఆల్రెడీ రెవెన్యూ శాఖ ఉంది, అధికారులు ఉన్నారు. ఆయన కూడా వీళ్ళ మీద విశ్వాసం లేకనే మీరు దీని మీద విచారణ రాష్ట్రంలో చాలా జిల్లాలో మైనింగ్ జరుగుతుంది. ఎక్కడో ఒక చోట 2 చోట్ల జరిగితే రాష్ట్రం అంతా ప్రభుత్వమే దొంగతనం చేస్తుంది, ప్రభుత్వమే దూషించుకుంటుందంటే తప్పు కదా. నేను ఉంటాయి 1-2 కారణాలు లేకుండా. ధర్మాన ప్రసాద్ మైనింగ్ కొండ తీసుకుంటే గొడవ చేయలేదు ఆ రోజుని. ఇవన్నీ ఉంటాయి, ఎక్కడో 2 ఉంటాయి. దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్పించి ప్రభుత్వం అంతా దూషించుకుంటాను అనుకుంటే తప్పు అంటారు నేను. కానీ లాటరేట్ మైనింగ్ ఏజెన్సీలు జరుగుతున్న లాటరేట్ మైనింగ్ టీడీపీ నేతల మీదనే ఆరోపణలు వస్తున్నాయి. వస్తే నిరూపించమనండి, జైలు వేయమనండి. వద్దని ఎవరన్నారు? నిజంగా వాళ్ళు చేస్తున్నాడు మీద వ్యతిరేకంగా వార్తలు రాస్తే జర్నలిస్టులు కూడా కొట్టించే సందర్భాలు కనిపిస్తాయి. అది తప్పండి, అది వాస్తవం కాదు. వాస్తవం చెప్పంటారా? కెమెరా ఇండోర్ చెప్తాను. అక్కడ వాస్తవం కాదు, నా ఏరియాలో జరిగింది. అది నేను కూడా ఎంక్వైరీ చేశాను, తప్పు అని చెప్పాను. విశాఖ ఏజెన్సీలో బాక్సెట్ తవ్వకాలు ఉన్నాయంటారా? బాక్సెట్ తవ్వకాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? పర్మిషన్ ఎక్కడ ఉన్నాయి? కానీ లాటరేట్ ముసుగులో బాక్సెట్ తవ్వేస్తున్నారు అంటున్నారు కదా. చూడండి, మరి ఎంక్వైరీ చేయించండి, వద్దలేదు కదా. ఇప్పుడు మీకు TV9 కూడా ఎంక్వైరీ చేసేది ఉంది కదా, విజిలెన్స్ ఉంది కదా, వెళ్ళి చూడండి. ఈ మధ్య మావోయిస్ట్ పార్టీ ఒక లేఖ రాసింది. మంత్రి అయిన పాత్రకు సంబంధించిన బంధువులు, వాళ్ళ అనుచరులు అంతా బంధువులు మా అబ్బాయిని కూడా రాశారు. అది చెప్పారు, మా అబ్బాయిని కూడా ఉంది దాంట్లో. ఏంటి యాక్చువల్గా ఏంటి ఆ వ్యవహారం ఏంటి? ఇక్కడ ఏం బాక్సైట్ తవ్వకాలు, మీరు అన్నట్టు లాటరేట్ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏజెన్సీ ప్రాంతానికి నష్టం జరుగుతుంది. ఇది కానీ ఆఫ్ చేసుకోకపోతే
పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని లెటర్ రాశారు. ఆ లెటర్ కూడా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫార్వర్డ్ అయ్యింది. అది ఎంతవరకు వాస్తవం వాళ్ళు రాశారో లేకపోతే మీరు అన్నట్టు మా ప్రత్యర్థులు రాశారో అది వేరు సంగతి. నిజంగా దాని మీద ఖండన కూడా వచ్చింది మా అబ్బాయిది. నిజంగా దాంట్లో మేము భాగస్వాములు అయి ఉన్నా, మేము ప్రోత్సహించిన నాదే బాధ్యత. మీకు తప్పుడుగా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, కొంతమంది అక్కడ స్థానికంగా ఉన్న విలేకరుల వాళ్ళు మీకు తప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది అని చెప్పి వాస్తవం కాదు, మేము ఖండించాం. అంటే ఇక్కడ కూడా ఛాలెంజ్ చేస్తాను. బాక్సైట్లో అన్యాక్రాంతంగా మా కుటుంబం కానీ మా సభ్యులు కానీ నేను కానీ మా అబ్బాయి కానీ ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే అక్రమ మైనింగ్లో ఇన్వాల్వ్ అయి ఉంటే దేనికైనా బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాను. మంత్రి గారు, మీ రాజకీయ వారసత్వం ఎవరికి అందించబోతున్నారు? మీకు 2 పిల్లలు ఉన్నారు. అంటే నేను అతి చిన్న వయసులో 25 సంవత్సరాలనే మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యానండి. అప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి యంగెస్ట్ ఎమ్మెల్యే నేనే, ఎన్టీ రామారావు టైంలో. ఇక నాకు ఇప్పుడు ఆల్రెడీ 61 ఇయర్స్. నాకు ఇప్పుడు సెప్టెంబర్ వస్తే 62లోకి ఎంటర్ అయిపోతున్నాను. అంచేత ఇక రొటీన్ లైఫ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నేను విశ్రాంతి తీసుకోవాలని ఆలోచన నాకు ఉంది. అంటే 2019లో మీరు పోటీ చేయరా? అంటే చేయకూడదని అనుకుంటున్నాను. అంటే మీరు మళ్ళీ నేను చేయనని అనుకోండి, చంద్రబాబు నాయుడు బలవంతంగా పెట్టి చేయించారు అనుకోండి, మీరు మాట తప్పారంటారు మీరు. అంచేత నా ఆలోచన అయితే చేయకూడదని. మిగతా జీవితం అంతా సరదాగా ఆనందంగా భార్య పిల్లలతో నాకైతే మ్యారేజ్ చేసుకున్నాను, కానీ ఆమెతో గడిపిన సరదా రోజుల్లో నాకు తక్కువ. చిన్న వయసులో అయిపోవడం వల్ల టూర్ లేను. అంచేత మిగతా లైఫ్ అంతా ఫ్యామిలీతో గడపాలన్న ఇప్పుడు వారసత్వం అన్నారు. రాజకీయాలు ఇప్పుడున్న రాజకీయాల్లో వారసత్వాలు పనిచేయవండి. నా ఆలోచన పూర్వం అశోక్ గజపతి గారు రాజుగారి వంశం కాబట్టి అశోక్ గజపతి గారు, ఇంకో రాజుగారి వంశం అలాగే వచ్చి పూర్వం వచ్చే వారసత్వ రాజకీయాలు. కానీ ఇప్పుడున్న రోజుల్లో వారసత్వ రాజకీయాలను ఒప్పుకోను. ప్రజలు ఎవడనుకుంటే వాడు. నా ఐడియా అయితే ఏ తండ్రిగానైతే నాకు మళ్ళీ నా తర్వాత నాకు కొడుకు రావాలని కోరుకుంటాం. అలాగే నేను కోరుకుంటున్నాను. నా కొడుకు ఆడుకునే ఇంట్రెస్ట్ ఉంది. అంటే పెద్ద విజయ్ ఉన్నాడు, రాజేష్ ఉన్నాడు, ఎవరికి ఇస్తారండి? విజయ్, రాజేష్కి ఇంట్రెస్ట్ లేదు, విజయ్కి అయితే రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంది. ధన్యవాదాలండి ఆయన పథకం మీరు మా ముఖాముఖి కార్యక్రమం వచ్చినందుకు. ఇది మంత్రి అయినంత జరిగిన ముఖాముఖి. వచ్చే వారం మరో అతిథితో కలుద్దాం.